హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే చికెన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ శనగపప్పు, 1 కప్ పెసర్లు, 1 కప్ బాస్మతి రైస్, 1 కప్ గోధుమ రవ్వ, 1 కప్ మినప్పప్పు, 1 కప్ నువ్వులు, 1 కప్ ఓట్స్ ఇవన్నీ నానబెట్టుకోవాలి ఒక 4 అవర్స్. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టాలి కొన్ని వాటర్ వేసుకొని. తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేడైనాక ఇప్పుడు బాదం ఇంకా కాజు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం కాజు మిక్సీ పట్టాలి కొంచెం పెరుగు వేసుకొని. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. చెక్క, సాజీర, లవంగా ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆనియన్ వేస్తున్నాను. ఇంకా 2 పచ్చిమిర్చి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర. మొత్తం మిక్స్ చేసేసాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసుకోవాలి. ఇందులో మొత్తం మిక్స్ చేసేసాలి. మొత్తం ఇలా మిక్స్ చేసేసినాక ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసాలి. సో చికెన్ ముక్కలకి మొత్తం కారం, ఉప్పు ఇవన్నీ పట్టాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 5 minutes సిమ్లో పెట్టి ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నది. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు లిడ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 3 to 4 విజిల్స్ అయితే అయిపోయినాయి. ఓపెన్ చేసి చూద్దాము. సో చికెన్ అనేది మెత్తగా అయ్యింది. సో మనం ఇట్లానే కాకుండా పప్పు గుత్తితోని రుబ్బుకోవాలి. ఇప్పుడు మన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆ వాటర్ చికెన్ వాటర్ అని వేసుకున్నాక ఇప్పుడు పప్పు గుత్తితోని రుబ్బుకోవాలి. నేను ఇక్కడ బోన్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. హలీంకి అయితే మీరు గీయే ప్రిఫర్ చేయాలి, ఆయిల్ కాదు. ఎంత గీ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది హలీం. ఇప్పుడు గీ వేడైనాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుల పేస్ట్,
అదంతా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూయస్గా మిక్స్ చేయాలి. మీరు స్టాప్ అంటే మీరు ఆ మధ్యలో ఆపేసినా అవి గడ్డలుగా అవుతాయి. సో కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూయస్గా మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. అది చిక్కగా అవ్వాలి ఆ పేస్ట్ అనేది. సో చూసారుగా ఇలా చిక్కగా అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇప్పుడు రుబ్బుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కొంచెం వాటర్ పోసినాం కదా, వాటర్ తీసినాం కదా చికెన్ వాటర్, అది ఇందులో వేసుకోవాలి. సో నేను వేసినాను. సో ఆ వీడియో మిస్ అయ్యింది. తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇంకా కొంచెం గీ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర, ఇంకా అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు. పాలు పోసుకోవాలి కొన్ని, ఎందుకంటే ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. పాలు పోసుకుంటే మసాలా ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత కాజు, ఇంకా బాదం, పెరుగు మిక్స్ చేసినాం కదా, అది పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి, ఇది హై ఫ్లేమ్లో అయితే చేయొద్దు. తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీం రెడీ. సో ఎంతో టేస్టీగా ఉంటుంది, ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.